హాయ్ అండి. ఇక శనగపిండి మిగిలిందండి బజ్జీ వేయగా శనగపిండిలోని వరిపిండి వేసి గుళ్ళు పకోడీ వేస్తున్నానండి. గట్టి పకోడీ ఇక చూసారా ఇలా కలుపుకోవాలి. గుళ్ళు, పసుపు, ఉప్పు, కారం, మసాలా, బేకింగ్ సోడా వేసాను, కలిపాను. కొంచెం సాల్ట్ తగినంత ఉప్పు కారం కూడా వేసుకోవాలి. ఇవ్వండి వేస్తున్నాను. గుళ్ళు పకోడీ అండి, గట్టి పకోడీ ఉంటుంది కదా కొట్ల దగ్గర, అది. పిల్లలు ఉన్నారు కదండి, తింటారని వేస్తున్నాను. ఇదైతే ఒక రోజు నిల్వ ఉంటుంది కదండి, అలా వేసామనుకో నిల్వ ఉండదు. ఉల్లిపాయ పకోడీ వేద్దాం అనుకున్నాను బజ్జీ వేసిన తర్వాత. అవి అయితే మళ్ళీ ఇప్పుడే కదా బజ్జీలు తిన్నారని పకోడీ అయితే వేస్తున్నానండి. చూసారా వేగిపోయినాయి. ఇవి అయితే 2 రోజులు నిల్వ ఉంటాయండి, లేకపోతే సాయంత్రం అయినా తింటారు. ఏమి ఊసిపోకపోతే బాగుంటాయండి. చూసారా ఎలా వేగినాయి, అలా వేగుతాయి. గట్టి పకోడీ అండి, వరిపిండి ఎక్కువ వేసుకోవాలి, శనగపిండి తక్కువ వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, మసాలా పొడి, బేకింగ్ సోడా, తిని సోడా అంటారు కదండి, వంట సోడా, అది. చూసారా చక్కగా వేగిపోద్ది. కారం, ఉప్పు సరిపడగా వేసుకుంటే